మొదటగా ఈ వీడియోలో మనం భగవద్గీత అధ్యాయము 18 శ్లోకము 72ను పరిశీలిద్దాం. గీతోపదేశం చివరికి వచ్చింది. తన సంపూర్ణ జ్ఞానాన్ని బోధించిన తరువాత శ్రీకృష్ణుడు ప్రేమతో అర్జునుడిని ప్రశ్నిస్తున్నాడు. తన బోధన ఫలించిందో లేదో, అర్జునుడి మనసులోని అజ్ఞానం తొలగిపోయిందో లేదో తెలుసుకోవాలనుకుంటున్నాడు. మొదటగా ఈ పవిత్ర శ్లోకాన్ని భక్తితో విందాం. కచ్చిదేతచ్ఛ్రుతం పార్థ త్వయేకాగ్రేణ చేతసా కచ్చిదజ్ఞాన సమ్మోహః ప్రణష్టస్తే ధనంజయ. ఈ శ్లోకం అర్థం ఏమిటంటే, శ్రీకృష్ణుడు అర్జునుడిని అడుగుతున్నాడు, ఓ పృథాపుత్రుడా, నేను చెప్పిన ఈ జ్ఞానాన్ని ఏకాగ్రతతో విన్నావా? ఓ ధనంజయ, అజ్ఞానం వల్ల నీలో పుట్టిన భ్రమ, మోహం పూర్తిగా నశించాయా? ఇది ఒక గురువు తన శిష్యుడిపై చూపించే అపారమైన ప్రేమకు నిదర్శనం. బోధన పూర్తయిన తరువాత శిష్యుడి సందేహాలు నివృత్తి అయ్యాయో లేదో నిర్ధారించుకోవడం గురువు యొక్క బాధ్యత. ఈ శ్లోకంలో ఉన్న భావం మనకు ఏమి చెప్పుతుందంటే, నిజమైన జ్ఞానమనేది కేవలం వినడం కాదు, దానిని మనసులో నిలుపుకుని అజ్ఞానమనే చీకటిని తొలగించుకోవడం. భగవంతుడు మనకు మార్గాన్ని చూపిస్తాడు, కాని ఆ మార్గంలో నడిచి మనలోని సందేహాలను మనం నివృత్తి చేసుకోవాలి. ఇది గురుశిష్యుల మధ్య ఉండాల్సిన ఆత్మీయ సంబంధాన్ని తెలియజేస్తుంది. ఈ బోధనను మన దైనందిన జీవితంలో ఎలా ఉపయోగించుకోవచ్చంటే, మనం ఏదైనా కొత్త విషయం నేర్చుకున్నప్పుడు లేదా ఎవరైనా మనకు సలహా ఇచ్చినప్పుడు మనం శ్రద్ధగా విన్నామా అని మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. ఆ జ్ఞానం మన జీవితంలోని సమస్యలను లేదా అపోహలను తొలగించడంలో సహాయపడుతుందా అని ఆలోచించాలి. ఆత్మపరిశీలన చేసుకోవడం ద్వారానే మనం ఆధ్యాత్మికంగా ఎదగగలం. మరిన్ని భగవద్గీత శ్లోకాల అర్థాన్ని తెలుసుకోవాలంటే మా తదుపరి వీడియోలను తప్పకుండా చూడండి.